మీకు రాజకీయ భిక్ష అనుకోండి, ఇంకోటి అనుకోండి, రాజకీయ భిక్ష పెట్టిన మహానేత తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడైన ఎన్టీ రామారావు గారి బయోపిక్ తీస్తానని రామ్ గోపాల్ వర్మ గారు ఇప్పటికే ప్రకటించారు కదా. ఆయన మొత్తం జీవిత నేపథ్యం అంటే లక్ష్మీపార్వతి కోణం నుంచి తీసుకొస్తానని స్పష్టం చేశారు. దీని మీద మీరేమంటారు? చూద్దాం ఏ కోణంలో నుంచి తీసుకొస్తాడు. ఆయనకు తెలిసిన కోణాలు తీయనియండి, తెలియని కోణాలు చాలా ఉన్నాయి, అవి బయటికి మేము చెప్పగలం. మీరు సహకరిస్తారా ఎన్టీ రామారావు గురించి ఏమైనా అడిగితే? ఒకవేళ రామ్ గోపాల్ ఖచ్చితంగా బయటికి తెలియని కోణాలు చాలా ఉన్నాయి, అవి కూడా బయటకు మిమ్మల్ని సంప్రదిస్తే మీరు ఏమైనా సహకరిస్తారు? డెఫినెట్గా ఎన్టీ రామారావు అనేటువంటి వ్యక్తి యొక్క వ్యక్తిత్వానికి మచ్చ లేనంత పరిస్థితిలో ఎటువంటి పరిస్థితులు సహకరిస్తాం. సరే, ఇక మనం ఎన్టీ రామారావు గారు పక్కన పెడితే మీరు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత పక్కన పెడతారు. తెలుగుదేశంలో ఎన్టీ రామారావు వ్యక్తిని పక్కకు పెట్టడానికి ఇక్కడ ఈ ఇంటర్వ్యూలో ఇంటర్వ్యూలో ఛాయిస్ లేదు, అసలు దేంట్లో కూడా లేదు. ఎన్టీ రామారావు గారి విషయాన్ని మనం ఇలా అనుకుంటే, మీ విషయానికి వచ్చేందుకు 94లో మీరు అమరచింత నుంచి పోటీ చేశారు, తిరిగి 89లో పోటీ చేశాను, ఓడిపోయాను. ఎందుకు ఓటమి గల కారణం అయితే తొలిసారిగా ఆ రోజు నేను వద్దన్నా, నేను ఇప్పుడిప్పుడు వ్యాపారం చేస్తున్నానా వద్దున్నా నిలబడి ఉన్నాడు. అమావాస్య రోజు పిలిచి టికెట్ ఇచ్చాడు. అమావాస్య సార్ నాకు వద్దు అని మొత్తుకున్నా, తప్పించుకోవడానికి. ఇంకొక 5 years వదిలేయండి, నేను ఇంట్లో కొట్లాడొచ్చి పెట్టుకున్నా. ఫాదర్తో మన 6 నెలల కిందనే నేను మళ్ళీ అటాచ్ అయినా నా ఫ్యామిలీతో, కాబట్టి ఇంకప్పటికి పెళ్ళి కాల, కాబట్టి వద్దు సార్ అన్న. అంటే ఏంటి అన్నాడు, నాకు అమావాస్య రోజు ఇస్తున్న టికెట్ అంటే నా ముడ్డికి సుడు ఉండాలి అంతేగాని నీవోడో రాన్నాడు. నువ్వు గెలవాలంతే, నాకు నేను 200 సీట్లు గెలవాలా, నేను ముఖ్యమంత్రి కావాలంటే 200 గెలవాలంటే నాకు సుడు ఉండాలా, నాకు సుడు ఉన్నప్పుడు ఎవడైతే గెలుస్తాడు బా అన్నాడు. ఏమనుకుంటే తీసుకుని వెళ్ళిపోవచ్చు. అప్పుడు ఎవరు మీ ప్రత్యర్థి? అప్పుడు కూడా వీరారెడ్డి అమరచింత నుంచి పోటీ చేశాడు. మరి 3,000-4,000తో పోయాను. అప్పుడు ఎర్ర సత్యం బతికున్నాడు. సత్యం సొంత ఊరు నా కాన్స్టిట్యున్సీలో వస్తుంది. ఆ ఊర్లో ఎప్పుడు కూడా తెలుగుదేశం తప్ప కాంగ్రెస్ కోట్ వేయలే, తెలుగుదేశం వచ్చినప్పటి నుంచి. కానీ నా వరకు వచ్చేసరికి అప్పుడు ఎప్పటికీ ఒక ఓటు కాంగ్రెస్కి వేసి సత్యం వేసేవాడు, ఎర్ర సత్యం, మిగిలినవన్నీ టీడీపీకి వేయించేవాళ్ళు. ఈసారి అట్లా కాకుండా ఒక ఓటు తెలుగుదేశానికి మిగిలిన కాంగ్రెస్కి వేయించేవాడు. ఎందుకంటే వాళ్ళ అన్న మంత్రి ఉన్నాడు చంద్రశేఖర్ అక్కడ. ఎన్టీ రామారావు గారితో నాకున్న సన్నిహితత్వం, చంద్రబాబు నాయుడు గారితో, డాక్టర్ గారితో, వెంకటేశ్వర గారితో నాకున్న సన్నిహితత్వం, నేను చేసే పనితీరు, నేను పికప్ అవుతున్నాననే ఉద్దేశంతో వాళ్ళు మళ్ళీ మంత్రి పదవి పోతుందని ఆ రోజు ఆ రకంగా చేయడం జరిగింది. అదే దాంతో ఓడిపోయాను నేను. నెక్స్ట్ ఎలక్షన్లో 47,000 మెజార్టీతో గెలిచా. మరి అదే కాన్స్టిట్యున్సీ 47,000 మెజార్టీతో గెలిచా. తర్వాత 27,000తో గెలిచా. ఆ తర్వాత మళ్ళీ 10,000తో ఓడిపోయా. ఎందుకంటే 94లో 47,000 మెజార్టీ వచ్చింది, 99లో మరీ తగ్గిపోయింది, 27,000 వచ్చింది. మళ్ళా 2004 ఓటిపోయారు. అంటే ఏమి అభివృద్ధి చేయలేదా? ప్రజలు నాకట్టుకోలేకపోయారా? అభివృద్ధి అనేది ఆ కాన్స్టిట్యున్సీ ఎవరు నేను తప్ప ఇంకెవరు చేశారా? ఏం చేశారు అమరచింతలో మీరు? నేను ఎలక్షన్ నా స్లోగన్ ఒకటి, సాగునీరు తాగునీరు అనేటువంటి స్లోగన్. నా చేతనైన మేర సొంతంగా కానీ, మా తాత సంపాదించిన ఆస్తి వల్ల కానీ, ప్రభుత్వం ఇచ్చినటువంటి సహకారం వల్ల కానీ, ఆ రోజు ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు కానీ ఇచ్చిన సహకారం వల్ల కానీ, రక్షిత వాటర్ పైప్ లైన్స్ కానీ, రోడ్స్ కానీ, ఇరిగేషన్ కానీ, జూరాల ప్రాజెక్ట్ కంప్లీట్ చేయించగలిగా. నేను ఎమ్మెల్యే అయ్యేసరికి కాలువలు 20 ఏళ్ల నుంచి తప్ప ప్రాజెక్టు 2 గోడలు కలిపి నీళ్ళు నిలపలా, దాన్ని జిద్దుపట్టి నిలిపించాం. ఈనాటి నా ప్రత్యర్థి అనే అరుణ భర్త ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఆ సైడ్ భరత్, ఈ సైడ్ నేను మాట్లాడుకొని చేరేసుకొని కూర్చుని, ఆనాడు రేమండ్ పీటర్ గారు ఉన్నారు, ఆయనతో కూర్చొని అప్పుడప్పుడే కంప్యూటర్ చాలా హెల్ప్ చేశాడు. ఆ ప్రాజెక్టు పూర్తి కావడానికి పూర్తిగా సహకరించినాం. కింద రివర్స్ లూయిస్ పెట్టారు, రాజోలి బండకు పెట్టినట్టు. అసెంబ్లీలో పోరాడే లూయిన్స్ ముగించా. ఆ ముగించబోతే జ్వరాల్లో నీళ్ళు లేవి. అలా పెరిగిన సత్యం. మీకు డీకే అరుణ కుటుంబానికి రాజకీయ వైషమ్యాలేనా లేకపోతే వ్యక్తిగతంగా? రాజకీయ బంధువులమే. రాజకీయ బంధువులమే. తనకేంటంటే ఆ రోజు ఆమెను సమరసింహారెడ్డి అనేటువంటి వ్యక్తిని ఎదుర్కోవడంలో ఆయనకు ఉన్నటువంటి చాకచక్యాన్ని తగ్గించేటువంటి ఉద్దేశంలో అక్కడ ఓడగొట్టాలనేటువంటిది చంద్రబాబు నాయుడు గారు కానీ ఎన్టీ రామారావు గారు తీసుకున్న డెసిషన్. దానికి ఎట్లా అనంటే ఆ తమ్ముడు అప్పుడు డిఫర్ అయి ఉన్నాడు కాబట్టి ఆయన తీసుకొచ్చాం, ఎమ్మెల్యే చేసాం. తర్వాత ఎంపీకి టికెట్ ఇచ్చాం. అడిగితే ఎంపీకి చాలా మల్లికార్జున అనేటువంటి వ్యక్తి మీద కాంగ్రెస్లో ఒక మంచి వ్యక్తి, అపోజిషన్ కావచ్చు, చెడ్డ పేరు లేనటువంటి మల్లికార్జున గౌడ్ గారు, ఆయన మీద 3,000తో ఓడిపోయింది. ఇంకోసారి నిలబడితే గెలిచేది. 1.5 yearలో మళ్ళీ ఎలక్షన్ వచ్చింది. ఆ ఎలక్షన్లో టికెట్ వాళ్ళు అడగల. చంద్రబాబు నాయుడు గారిని మేము అడిగాము, అమ్మాయి మొన్ననే ఓడిపోయింది సార్, బాగా కొంచెం భరత్ కంట్రోల్లో ఉండేది, మా భరత్కి తొందరపాటు ఎక్కువ, ఇక ఆయన ఓవర్ కాన్ఫిడెన్స్తో ఓడిపోయింది, ఆ అమ్మాయికి మళ్ళీ ఇవ్వాలి. మరి వాళ్ళు అడగలేదు కదా, పార్టీ ఆఫీస్ కూడా ఒక్కరోజు కూడా రాలే, మనం పార్టీలోకి తీసుకున్నాము, మనం
పార్టీ ఆఫీస్ కూడా 1 ఇయర్ నుంచి ఒక్కసారి రాలేదు అన్నాడు. ఆమె అడిగితే నన్ను ఆలోచన చేసేవాళ్ళం అన్నాడు. అదే టైంలో వీపీ సింగ్ గారి నుంచి ఫోన్ వచ్చింది. లండన్లో ఆయన క్యాన్సర్తో డెత్ బెడ్ మీద ఉన్నాడు. ఆయన ఒక స్పీకర్ ఆన్ చేశాడు. అదే డిస్కషన్ నడుస్తుంది. నాతో నువ్వు రాహుల్ చంద్రశేఖర్ రెడ్డి, పి చంద్రశేఖర్తో మాట్లాడుతూ ఉన్నాడు సారు. వాళ్ళందరితో అయిపోయింది, నేను కూర్చొని ఉన్నా. ఫోన్ వచ్చింది వీపీ సింగ్ గారి దగ్గర. బాబు గారు, ఐఎమ్ వీపీ సింగ్, ఐఎమ్ స్పీకింగ్ ఫ్రమ్ మై డెత్ బెడ్ అన్నాడు. దట్ ఇస్ ద వర్డ్. ఐఎమ్ రిక్వెస్టింగ్ ఫ్రమ్ మై డెత్ బెడ్ టు అకామిడేట్ జైపాల్ రెడ్డి ఫ్రమ్ జనతా దళ్. ఆ సీట్ మహబూబ్నగర్ ఇవ్వండి అని. చూడు దయాకర్, ఏం చేద్దామన్నాడు. సార్ మాకైతే ఆ అమ్మాయి మనం నిలబెట్టాము, ఇంట్లో నుంచి తెచ్చి సమర్థురాలు అనుకుంటున్నాం. పెద్ద అడిగారు, పెద్ద ఫ్యామిలీ కదా, మాదంతా ఒకటే ఫ్యామిలీ, బంధువులం. అయితే ఉండాలి అని మేము అన్నాం. మరి అమ్మాయి కూడా అడగలేదు కదా, బట్ ఈ రిక్వెస్ట్ కూడా నేను మన్నించాల్సి వస్తుంది, మీరు నా రిక్వెస్ట్ ఇది మన్నించండి. ఆ అమ్మాయి కూడా అడగలేదు కదా అని చెప్పేసి మేము కూడా ఓకే అన్నాం. జైపాల్ రెడ్డి గారికి ఇచ్చేసాం. ఇచ్చిన తర్వాత భరత్ని అడిగాం 2 సార్లు. భరత్ ఎట్లా మరి అక్కన పెడదామా మళ్ళీ అంటే, నేను ప్రకాష్ రెడ్డి అని నా తమ్ముడు, కొత్తకోట ప్రకాష్ రెడ్డి అని కర్నూలు ఉంటాడు, ఆయన కూడా అప్పుడు ఎమ్మెల్యే ఉండేవాడు. ఇద్దరం అడిగాం కలిసి భరత్. వద్దు, అప్పుడంటే ఏదో నిలబెట్టాను, అవసరం లేదు, టికెట్ వద్దు, ఏమొద్దు అన్నాడు. మేము టికెట్ అడిగితే నా భార్య పుర్రకాలు చెప్పుతో కొట్టాడు. అరే ఏం మాటలు అంటే, వద్దు అంతే అన్నాడు. సరేలే కానీ ఊరుకున్నాం. నిజం అనుకో, ఆయన వద్దంటే మీరు నన్ను అడగరా. అప్పుడు దింపిని ఈమె కోపం వచ్చింది. ఏమనుకుంది, మేము నా భార్య కోసం టికెట్ అడిగినా అనేటువంటిది ఎవరో ప్రాపగండా చేశారు. నేను ఎప్పుడు అడగలేదు. నేను తెలుగుదేశంలో ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఏ పదవి అడిగినా వరించింది, నేను ఏనాడు అడగలేదు. నాకు సాక్ష్యాల కల్లా సీనియర్లు ఎవరిని అడిగినా చెప్తారు. సరే, సీనియర్లకు మాకున్నటువంటి ఆ చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీ కానీ ఎన్టీఆర్ ఫ్యామిలీతో కానీ అటాచ్మెంట్తో ఏమడితే ఇస్తారేమో అని భయం ఉండి ఆ కారణం చేత కానీ మేము అడగలేదు. ఆ కారణం చేత ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది. కాంగ్రెస్ పోయారా? నాకు అదే పడింది, నాకు టికెట్ రానికుండా చేసినాడు అన్నట్టు. అది అరే నువ్వు వద్దని చెప్పండి కానీ ఆయన ఎవరు చెప్పడానికి ఉంటుంది. అదేంటి అక్క అట్లా అంటావు నువ్వు అని మేము. సరే, అక్కడ కొంచెం తేడా వచ్చింది. అందుకే కాంగ్రెస్లోకి వెళ్ళారా? లేదు, ఆ తర్వాత కాంగ్రెస్లో పోవడానికి కారణం ఓన్లీ రాజశేఖర రెడ్డి గారితో ఆయనకున్న సన్నిహితత్వం. రాజశేఖర రెడ్డి గారితో భరత్కు సన్నిహితత్వం ఉంది, దానివల్ల పోవడం జరిగింది. సరే, మంత్రి పదవి వచ్చింది, ఆ నుంచి ఆలోచన. 1999 గెలిచిన మీరు 2004లో ఓడిపోవడానికి గల కారణాలు ఏమంటారు? నాకు అదే అర్థం కాలేదు. 2004 ఎట్లా ఓడిపోయాను అంటే, 2 సార్లు కంటిన్యూగా ఎమ్మెల్యే ఉండడం వల్ల మార్పు కోరుకున్నట్టుగా ఉంది జనం. మార్పు కోరుకున్నట్లు ఉంది. లేదు నాలోనే ఏమైనా అహం పెరిగిందని వాళ్ళు అనుకున్నారు. నా పనితీరు పెరిగిందా మీకు? నేను అనుకోవడం, నా పనితీరు ఎప్పటికీ ఒకటేలాగా ఉంటుందండి. అహం పెరగలేదా? ఎప్పుడూ లేదండి. నేను సూటిగా పోయే మనస్తత్వంలో కొంతమంది ఇబ్బంది పడతారు, కానీ నా సూటిగా పోయే మనస్తత్వంలో ఎటువంటి ఇబ్బంది పెట్టాలి. 2 సార్లు గెలిచిన ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి ఇక్కడ నన్ను ఎమ్మెల్యేగా కంటే కూడా దయాకర్ రెడ్డి కానీ కార్యకర్తలు కానీ ప్రజలు కానీ ప్రేమిస్తారు. అదే రకంగా ప్రేమించి గుర్తించాలని నేను ఎప్పటికీ కోరుకుంటా. ఎమ్మెల్యే అనేది శాశ్వతం కాదు. ఎమ్మెల్యేగా ఉన్నా లేకున్నా నా పనితీరు ఇట్లే ఉంటుంది, అట్లే తేడా ఉండదు. ఈనాటికి కూడా ఆఫీసర్లు, ఏ ఆఫీసర్ అయినా కానీ నేను ఒక సబ్జెక్ట్ మీద మాట్లాడినా చెప్పినా దే రెస్పెక్ట్ మీ, బికాజ్ ఆ నాలెడ్జ్ ఉందని, కరెక్ట్ ఉంటేనే చెప్తాడని ఒక నమ్మకం ఉంది. దాని మీదనే ఉంటుంది తప్ప వేరే పదవుల కోసం నేను ఎప్పుడు పాకులాడలేదు. మరి జిల్లా పరిషత్గా ఆమెకు అవకాశం వచ్చింది. ఆ రోజు ఆమెకి ఇవ్వకపోతే ఓడిపోతుంది సీటు. 2 సీట్ల తేడాతో ఉంది, ఓడిపోయే పరిస్థితి. ఆమె కాదని వేరే వాళ్ళకి ఇస్తే 12 మంది అరుణ సైడ్ వెళ్ళిపోవడానికి, అరుణ ఒక్కొక్క మెంబర్కి 50 లక్షల చెక్కు పట్టుకొని కూర్చున్నాడు. భరత్ వచ్చి కారులో కూర్చున్నాడు. సీత అంటే కాంగ్రెస్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా కొంత వ్యతిరేకం చేయరు. ఆమె క్యారెక్టర్కి ఉన్న అటాచ్మెంట్కి ఒకటి ఎడ్యుకేషన్ కానీ చేయరు. సో అరుణనేమో తనకు అవకాశం రావాలని చెప్పేసి ఆలోచనతో పోయింది. ఆమె గద్వాల్లో గెలవలేనని చెప్పేసి అదే కృష్ణారావు గారి సపోర్ట్ తీసుకొని కొల్లాపూర్లో పోయి గెలిచింది. ఆమెకు 27 మంది ఆడ గెలిచారు, 29 మంది మనతో గెలిచారు. 2 తేడాతో గెలిచారు. 2 బీజేపీ వాళ్ళు రెడీ చేస్తే ఈక్వల్ అవుద్ది. సో అక్కడ అవకాశం మనకు వచ్చింది. కాబట్టి అక్కడ కొంత కోపం ఉంటే ఉండొచ్చు. నా సిస్టరే ఉంటే ఉండని నేనేముంది. సరే, ఎవరైనా మేమే కదా. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్.